BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ శ్రీనివాస్ ఏపురి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు పిల్లలు చూసుకుంటే ఈ నెగిటివ్ మైండ్ సెట్ అనేది బాగా ఉంది. దానికి గల రీజన్స్ ఏమంటారు సార్? ఎందుకు ఆ నెగిటివ్ థాట్స్ అనేవి పిల్లల్లో వస్తూ ఉంటాయంటారు? అంటే నెగిటివ్ అంటే మీ ఉద్దేశంలో లైక్ వాళ్ళు వాళ్ళు చెప్పింది చేయకపోవడమా లేకపోతే కొంచెం తిక్క తిక్కగా ఉండడము, ఓకే. ఎక్కడో ఆలోచిస్తూ ఉండడము, ఓకే ఓకే జరిగిపోయిన వాటిని పెట్టుకొని అలా ఇలా ఉండడం, ఓకే కొంచెం డిస్టర్బ్ గా ఉండడం సార్. అవును నెగిటివ్ మైండ్ సెట్ టోటల్లీ అనమాట. అవును అలా ఉన్న వాళ్ళకి ఉంటారు, ఎందుకు ఉంటారు. కారణాలు ఏంటంటారు? దీనికి అంటే చాలా కారణాలు ఉంటాయి మేడం. పిల్లల్లో మైండ్ సెట్ అనేది మనం చిన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు చూస్తే అందరూ ఇంచుమించు ఎక్సలెంట్స్ జీనియసే పుడతారండి భూమి మీద. ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చాక 99.99 జీనియస్లే ఈ ప్రపంచంలోకి వస్తారు. అందులో అనుమానం అయితే ఏం లేదు. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో జీనియస్ అవుతారో తెలియదు మనకి. మన ప్రాబ్లం ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకోకుండా మనం ఒక రెగ్యులర్ కరికులం పెట్టేస్తాం. పెట్టినప్పుడు ఏమవుతుంది, అందులో కొన్ని ఇష్టం అనేవి ఉంటాయి, ఇష్టం కానివి ఉంటాయి. ఒకటి బోర్డు మనం జాయిన్ చేసినటువంటి స్కూలు ఏ బోర్డుకి ఎఫిలియేట్ అయిందో సిలబస్ ఫాలో అవడంలో తప్పు అయితే ఏం లేదు. ఎక్కువ నేను అబ్జర్వ్ చేసిన అంటే నేను ఒక కెరీర్ కౌన్సిలర్గా ఫుల్ టైమర్గా నాకు ఇది 13వ సంవత్సరం. పార్ట్ టైం చాలా ఉన్నప్పటికీ నేను అబ్జర్వ్ చేసిన పిల్లలతోటి నేను ఒక్కోసారి పేరెంట్స్ అంటారు, విడిగా మాట్లాడండి, మా మాట వింటలేదు, నేనుంటే కోపం వస్తుంది వాడికి అంటూ ఉంటారు. నేను సాధారణంగా ఏంటంటే డిస్కరేజ్ చేస్తాను, ఏదున్నా పేరెంట్ ముందే మాట్లాడమంట. మా అబ్జర్వేషన్లో అంటే ఈ 13 ఏళ్ల ఈ పూర్తి ప్రయాణంలో బాగా గమనించిన ఏంటంటే వాళ్ళు మొయ్యలేని బరువులు పెట్టిన పిల్లలు, అంటే వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకి మ్యాథ్స్ కొంచెమే వచ్చు, వాడిని ఇంజనీర్గా చూడాలనుకుంటాం. లేకపోతే డ్రాయింగ్ అసలు రాదు, వాడిని పెద్ద పెయింటర్ చేయాలనుకుంటాం. ఆర్టిస్ట్ లాజిక్స్ అసలు రావు, ఏ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామర్ గానో ఒక లా కెరీర్ ఇవ్వడం, లేకపోతే ఎక్కువ ఇష్టం లేని పనులు చేయడం. అంటే మీకైనా నాకైనా ఒక ఏజ్ వచ్చాక కొన్ని పనులు చేయలేం. ఇప్పుడు నేను నా మ్యాథమెటిక్స్ లేకపోతే రీజనింగ్ చేస్తా, ఎవరన్నా వచ్చి చిన్న బొమ్మ వేయమని నేను వేయలేను. నాకంటా ఒక 5 ఏళ్ల కుర్రాడు 6 ఏళ్ల కుర్రాడు కూడా బొమ్మ వేసేస్తాడు. అంటే సహజంగా నాకు ఇది రాదు, కానీ నాకు ఇది రాదని ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నా, చిన్నపిల్లలు చెప్పలేరు. సో అందులో ఏంటంటే ఎక్కువ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అబ్జర్వేషన్ కావాలి. తర్వాత ఏంటి, అందరికీ ఒక 6th క్లాస్ నుంచే ఫౌండేషన్ పెట్టేస్తున్నారు. అసలు ఆ ఫౌండేషన్ నిజంగా మీకు పనికొస్తుందా లేదా అబ్బాయికి? అసలు లెక్కలే వీక్గా ఉన్నాడు, లేకపోతే ఫిజిక్సే వీక్గా ఉన్నాడు, లేకపోతే సైన్స్ మీద అంత పెద్ద లేదు, మంచి సోషల్ బాగా చదువుతున్నాడు, లేకపోతే లాంగ్వేజ్లో ఒక భగవద్గీత చదువుతున్నాడు, ఒక బైబిల్ చదువుతున్నాడు, లేకపోతే ఖురాన్ తీసి 6 ఏళ్ళ కుర్రాడు చదువుతున్నాడు. సో మనం ఏమనుకుంటాం అంటే ఎందుకురా అన్ని పిచ్చి పనులు అనుకుంటారు. ఎవరు ఎక్కడ చూసినప్పుడు మీకు భాష మీద పట్టిందన్నా తెలియాలి కనీసం. మతం పక్కన పెట్టేసేయండి, భక్తి పక్కన పెట్టేసేయండి, స్పిరిచువాలిటీ పక్కన పెట్టేసేయండి. సో మనం తెలుగు లైక్ చేస్తున్నారు అనుకోండి, ఎవరన్నా తెలుగు చదివి ఏం చేస్తావు, ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఇంగ్లీష్ చదివి ఏం చేస్తావు అని మనమే ఏం చేస్తాం, అరే ఈ చదువు ఏదో నువ్వు దాని మీద పెట్టంటాం. ఎక్కువ ఫ్రస్ట్రేషన్స్ ఎందుకు వస్తాయంటే పిల్లలు పాపం నేను మాట్లాడిన చాలా సందర్భాల్లో వాళ్ళు ఏదో చదువుకుంటుంటారు, పేరెంట్స్ వచ్చి పాపం అత్యుత్సాహంతో అసలు చదువుతున్నాడా లేదా, కొద్దిమంది పేరెంట్స్కి ఏంటంటే గదిలో అరే ఏం చదువుతున్నావు లేదా, ఏం చదువుతున్నావు చూపించి నాకు, లేకపోతే అప్చెప్ అంటారు చిన్నప్పుడు. వాళ్ళకి ఏంటంటే ఒకవేళ ఈరోజు మనం 7 ఇయర్స్ 8 ఇయర్స్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీరు పదే పదే టెస్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళ ఇంటిగ్రిటీని మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా లోపల ఇన్నర్గా వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. హర్ట్ అయ్యి మిమ్మల్ని ఎదిరించే రోజు ఒక రోజు వస్తుంది. అది 9th క్లాస్లో ఎదిరించే పిల్లలు ఉన్నారు, 10thలో ఎదిరించే పిల్లలు ఉన్నారు, డిగ్రీ అయిపోయాక ఎదిరించే పిల్లలు ఉన్నారు. మీరు బొమ్మలు సినిమా చూశారు కదా, చివరి కూడా ఎదిరించే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వచ్చే దాంట్లో ఒకటి చదువు మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అంటే వీళ్ళు ఐఐటీ అనో డాక్టర్ అనో వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. రెండోది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడో ఎవరో ఒక ప్లేయర్ ఉంటాడు, మంచి క్రికెటర్ ఉంటాడు, నువ్వు కూడా క్రికెటర్ అవ్వాలి, వీడికి అసలు ఆటలు ఇష్టం ఉండవు, కానీ కాదనలేడు. సరే వెళ్తే టైం ఏదో పాస్ అవుతుంది, వెళ్తూ ఉంటాడు. సో వెళ్ళాక పెర్ఫార్మెన్స్ చూసా కదండి, నువ్వు కొడతావు అనుకున్నావు, ఒక ఇది చేయలేదు, లేకపోతే షటిల్ నీకు ఇంత ట్రైనింగ్ ఇచ్చాము. సో ఎక్స్పెక్టేషన్ అది పిల్లవాడు తనంతట తాను వెళ్ళి వచ్చిన సందర్భాల్లో ఆ ఫ్రస్ట్రేషన్ ఉండదండి. తర్వాత కొద్దిమంది ఏం చేస్తారు, కొన్ని స్టూడెంట్స్ వచ్చినట్టు చూస్తే మార్నింగ్ 5కి లేస్తారు, తల్లి పిల్లలు కూడా ఫస్ట్ వెళ్తారు, ఎక్కడో డ్యాన్స్ అంటారు, లేకపోతే ఇంకా ఓవర్ షెడ్యూల్ పెట్టేస్తున్నారు. అప్పుడు మీకు చిన్నపిల్లలు వాళ్ళ వయసులో నిద్ర ఎక్కువ ఉంటుంది,
మనం ఊరికే పొద్దున్న 4ంటికి లేపేసి అందరూ బ్రహ్మముహూర్తం చదవాలంటే అది అయ్యే పని కాదు. మీ వయసుకి తగ్గట్టుగా డాక్టర్స్‌ని అడిగినా సజెస్ట్ చేస్తారు ఎంతసేపు నిద్రపోవాలనేది. కొద్దిమంది ఏంటంటే మరి నిద్ర కూడా త్యాగం చేసి చేయడంతో వాళ్ళకేంటంటే, ఏంటి లైఫ్ చిన్నప్పటి నుంచి ఇయన్నీ ఏంటి? తర్వాత ఇంకోటేంటి కొంచెం ఖాళీ వచ్చిందనుకోండి, ఆ ఖాళీలో ఏదో ట్యూషన్ పెట్టేస్తున్నారు. ఎక్కువ మా దగ్గరికొచ్చిన కేసెస్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తారు. 8:30కి వస్తారు. పిల్లలు 5ంటికి వచ్చేస్తారు. వచ్చాక ఏం చేస్తారు? అల్లరి చేస్తారు, టీవీ చూస్తారు, లేకపోతే ఇది చూస్తారు. అవసరం లేకపోయినా ట్యూషన్ పెట్టేస్తారు. ఆల్రెడీ వచ్చు. స్టూడెంటే నంబర్ 1 బాగా చదువుతున్నాడు. మరి ఎందుకక్కడ? అప్పుడు మీరేం చేయాలి? వాడికి ఏదో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అరే గ్రౌండ్‌కెళ్ళి ఆడుకో, లేకపోతే మ్యూజికా అది పెట్టండి. అంటే వీళ్ళేంటంటే వాళ్ళొచ్చేదాకా ఏం ఎంగేజ్ చేస్తారో చేయాలి అని కాబట్టి. ఆళ్ళకి అవసరం లేనిది ఫీల్డ్‌కి పంపుతున్నారు. తర్వాత ఇప్పుడు మా దగ్గరికొచ్చిన కేసులో కూడా చూస్తే చాలామంది ఏమనుకుంటారు మీరు ఐఐటీలో 100 లోపు ర్యాంక్ వచ్చేస్తే ఐఐటీ చదివేస్తాడు. వే మంచి సూపర్ ర్యాంక్ వస్తే. అలా మా దగ్గరికొచ్చిన కేసెస్‌లో ఈవెన్ మెడిసిన్ మంచి ర్యాంక్ వచ్చి కూడా గవర్నమెంట్ కాలేజ్‌లో వచ్చి కూడా నాకిష్టం లేదంటే ఆ పిల్లల్ని మనం వాచ్ చేస్తున్నప్పుడు అర్థమవుతుందంటే ఆ గోల్ పాపం వాళ్ళది కాదు. ఎవరో చిన్నప్పటి నుంచి చదువు అంటే ప్రెషర్. ఛాలెంజింగ్‌గా తీసుకునే పర్సనాలిటీ అది. నేను మెడిసిన్ ఎందుకు కొట్టలేను? కొట్టారు. లేకపోతే నేను ఐఐటీ ఎందుకు కొట్టలేను? కొట్టారు. కొట్టి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాక డిస్కంటిన్యూ చేసినోళ్ళు కూడా ఉన్నారు. మీకేం ఆశ్చర్యం వేస్తదంటే, అరే ఏంటి ఇంత టాప్ ర్యాంకరు గవర్నమెంట్ ఐఐటీలో టాప్ ఐఐటీలో వచ్చింది, మెడికల్ కాలేజ్‌లో వచ్చింది. ఎందుకు మానేస్తున్నారు? ఏంటి వాడికి పిచ్చా? లేకపోతే అనుకుంటారు. అది ఆళ్ళ ప్యాషన్ కాదు పాపం. అది ఆళ్ళ ఇంట్రెస్ట్ కాదు. మీరేంటంటే అరే మన కుటుంబంలో ఎవరు లేరురా డాక్టర్స్. ఇంత చూసాం 10 జనరేషన్ నుంచి నువ్వు డాక్టర్ అవ్వాలని మనం వాడి జీవితాన్ని రాసాం. రాసినప్పుడు ఏమైందంటే తెలిసి తెలియని వయసులో దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నాడు ఆ అబ్బాయి గాని, ఆ అమ్మాయి గాని. ఇప్పుడు ఒక వయసొచ్చాక తనక్కడ జాయిన్ అయ్యాక నాకిది సూట్ కాదు. అందుకనే జనరల్‌గా కెరీర్ కౌన్సెలింగ్‌లో మేమేం చేస్తామంటే అసలు మొత్తం వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, యాప్టిట్యూడ్ ఏంటి అన్నీ మ్యాచ్ చేసుకుంటాం. ఇక్కడ అదేం జరగదు. సో, ఈ ఫ్రస్ట్రేషన్ ఎంత దాకా వెళ్ళిపోతుందంటే ఇక పేరెంట్స్ మీద కోపం, అరవడం. ఇంకొద్దిమంది పిల్లలైతే అసలు ఆ కోపాన్ని ఎలాగ ఎక్స్‌ప్రెస్ చేయాలి, యాంగర్‌నెస్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఎక్కువ ఏమైందంటే కోవిడ్ పీరియడ్‌లో అందరూ కలిసి ఒకే గదిలో ఉన్నారు కదా! తలుపులేసుకొని మనం కూర్చోవాల్సొచ్చింది కదా! అప్పుడు కొద్దిమంది ఏంటంటే పేరెంట్స్ ఏదో పని అప్పచెప్పేసి ఇది చేసేయి నాకంటే చేసేవారు. కొద్దిమంది ఓవర్‌గా సూపర్వైజ్ చేయడం, పదే పదే చూడడం, మొబైల్ చూస్తున్నావు, ఏం చూస్తున్నావు? అంటే మీ పిల్లల్ని మీరు నమ్మాలి. వాళ్ళు మీరు వాచ్ చేసుకుంటూ ఉండాలి. తప్పు చేసినప్పుడు మీరు స్ట్రెయిట్‌గా పట్టుకోకుండా చెప్పగలగాలి. అంతేగాని నువ్వు తప్పు చేసావని పోలీసెళ్లి దొంగని పట్టుకున్నట్టుగా అలా ఎక్కువ పాపం అది పేరెంట్స్ నేను చాలా సార్లు మామూలుగా మన ప్రోగ్రామ్స్‌లో గాని చెప్తుంటా. అది పేరెంట్స్ అమాయకత్వం. అంటే వాళ్ళు పాపం తెలీదు ఎలా అప్రోచ్ అవ్వాలని. మా దగ్గరికొచ్చే మొన్న ఒక పేరెంట్ అడుగుతున్నాడు. సార్ మా అబ్బాయి ఏంటి సార్ తలుపులేసి కూర్చొని లోపల ఒక్కడే ఉంటాడు. అసలు ఆడేం చేస్తున్నాడో చెక్ చేయాలంటారని ఆ అబ్బాయి పక్కన అడుగుతున్నాడు. ఎందుకంటే మనిషి ఇంట్రావర్ట్‌గా ఉండొచ్చు, ఎక్స్‌ట్రావర్ట్‌గా ఉండొచ్చు. ముందు మీ పిల్లల్ని మీరు నమ్మాలి. నమ్మినప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదన్నా మీ నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళు తప్పుగా టైం యుటిలైజ్ చేసుకున్నప్పుడు మీరు స్మూత్‌గా చెప్పగలగాలి. అంతేగాని చూడగానే కొట్టేయడం. కొంతమంది ఏంటంటే గూగుల్‌లో ఏదో చూస్తున్నావా, ఇది చూస్తున్నావా అని కొట్టేస్తారు. యెస్. సో, దాన్ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. సో, అందుకనే పేరెంట్ బాండేజ్ ఎప్పుడూ కూడా రోజు సాయంకాలం ఇంటికొచ్చాక ఈళ్ళు బిజీగున్నా, ఆళ్ళు బిజీగున్నా అందరూ కూర్చొని డిన్నర్ చేయడము. ఏదో మాట్లాడుతుంటే ఆ రోజున్న కష్టాలన్నా చెప్తాడు కనీసం. మీ బిజీ మీరే, ఆళ్ళు బిజీ ఆరు, అందరూ బిజీ అనుకున్నారనుకోండి, మనకు ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఎక్కువ ఏంటంటే, ఎక్కువ ఫ్రస్ట్రేషన్ నేను అబ్జర్వ్ చేసింది, ఆ పిల్లల యొక్క ఇంటిగ్రిటీ మీద మీరు క్వెషన్ చేయడం. వాడు ఈ పని చేస్తున్నాడా లేదా? నమ్మాలి ఫస్ట్. అది లేకపోవడమే చాలా ప్రాబ్లమ్. చాలా వాటికి కారణం అవుతుంది. అది పాపం పిల్లలు ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తారు. వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇస్తారు. తెలీదు కదా ఆళ్ళకి కూడా. సో, అందుకనే మీరు చిన్న ఏజ్‌లో కూడా 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ స్టూడెంట్‌కి కొద్దిమంది చూస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఆళ్ళిద్దరూ ఎలా ఉంటారనుకుంటున్నారు? హీరో, విలన్‌లాగా ఉంటారు. అంత అవసరం ఏముంది? యెస్. తర్వాత కొద్దిమంది పేరెంట్స్ వస్తారన్నమాట మా దగ్గరికొచ్చి, "ఏంటి సార్ మేము ఆ రోజుల్లో కష్టపడితే ఏదైనా చదవచ్చు" అంటాడు. నువ్వు చదివావు. చదవలేదు. అది తర్వాత చదవాలి కదా! ఇంకోటేంటంటే ఎక్కువ మా దగ్గర వచ్చి చూసినప్పుడు ఒక 30, 40 ఇయర్స్ బ్యాకు పిల్లలు పేరెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదంటే ఓ సైకిలు, ఒక మోటార్ సైకిల్ ఉండేది. కారు కూడా ఉండేది కాదు. ఇప్పుడేంటి ఎర్నింగ్ ఈజీ అయిపోయింది. కంఫర్ట్ లెవెల్ వచ్చేసింది. అందరికి ఒక కారో, మోటార్ సైకిలో ఉంది. సో, వీళ్ళకి పుట్టినప్పటి నుంచే లగ్జరీ అలవాటు చేశారు. అన్నీ ఉన్నాయి ఇంట్లో. వాడు ఏం చేయాలి ఇంకా? కసి ఎలా వస్తుంది చెప్పండి? ఫైర్ ఎలాగొస్తుంది ఇంటర్నల్ ఫైర్? యెస్. సో, అందులో అవన్నీ ఉన్నా కూడా ఫైర్ ఎలా రావాలనేది పేరెంట్ చూసుకోవాలి. ఇయన్నీ లేకుండా ఒక
అందుకనే ఏంటంటే బయట సమ్మర్ హాలిడేస్లో ఏదన్నా ఎక్కడన్నా సెషన్స్ ఉంటే రామకృష్ణ మట్టు పిల్లలకు ఒక ఏజ్ గ్రూప్ సెషన్స్ ఉంటే అసలు లైఫ్ని మీనింగ్ ఏంటి, మనం టైంని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా ట్రైన్ చేసేవాళ్ళు మంచి మంచి ట్రైనర్స్ ఉన్నారు అక్కడ. అంటే సార్ మీరు ఇప్పుడు దీని అంతటి కారణం పేరెంట్స్ అంటారా? ఇప్పుడు ఆ, యాజ్ ఏ కెరియర్ అంటే కౌన్సిలర్ ఆ, మీరు చెప్పేదాన్ని అంటే బట్టి చూస్తే పాపం పేరెంట్స్ అంటాం అంటే నేను మీకు అదే చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనం ఒక బ్లేమ్ గేమ్ లాగా ఉండకూడదు ఇది. yes, సో పేరెంట్స్ కూడా నేను ఇందాక మీకు కూడా చెప్పా, అది ఇన్నోసెన్సే. అంటే వాళ్ళకి ఏమైందంటే ఒకసారి పేరెంటల్ రోల్లోకి వచ్చేటట్టుగా అప్పుడు దాకా బ్యాచులర్ లైఫ్ అనిపించారు మేడం, పేరెంటల్ రోల్లోకి వచ్చారు. మనకి ఏంటంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు నానమ్మ తాతయ్య పెదనాన్న ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది లేదు పాపం. ఇవాళ ఇక్కడ separate. పేరెంట్స్ నేను బ్లేమ్ కూడా కాదు, నాకు ఎందుకో పాపం నా దగ్గరికి వచ్చి కూడా మాట్లాడినప్పుడు నేను పేరెంట్స్ తోటి మాట్లాడతా. వాళ్ళు ఎందుకని అబ్జర్వ్ చేస్తే పాపం పేరెంట్స్గా వాళ్ళ పరిస్థితి అబ్జర్వ్ చేస్తే ఆఫీస్లో ప్రెజర్ జాబ్స్, Yes. మార్కెటింగ్లో ఉన్నా అనుకోండి భయంకరమైన టార్గెట్లు, ఇంటికి వచ్చినా ఫోన్ ఎత్తాలి. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, నేను ఏం కాదంటలా. కానీ మీ పిల్లల భవిష్యత్తుని చూసుకోవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మనము ఆఫీస్ నుంచి వచ్చాక ఆఫీస్ వాతావరణాన్ని వదిలేయగలిగే అవకాశం చాలా జాబుల్లో ఉంటుంది. మనం ఏదో ఆఫీస్లో ప్రమోషన్ కావాలనో, మంచి ఎలివేషన్ కావాలనో, మంచి ప్యాకేజ్ కావాలనో మీరు మొత్తం టైం అలా పెట్టిన రోజు ఇక్కడ టైం పెట్టలేరు. తప్పనిసరి ఉద్యోగాలు కొన్ని ఉంటాయి, హాస్పిటల్స్లో చేసేవాళ్ళు కానీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు కానీ వాళ్ళకి తప్పదు పాపం. సో వాళ్ళు కూడా మీరు పేరెంట్స్ని మనం ఇందాక పేరెంట్సే కారణం అంటారంటే అది తెలియకుండా మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న సిస్టంలో ఒక మ్యారేజ్ అయితే పేరెంటల్ రోల్ వస్తే పాపం ట్రైన్ చేసే ఆర్గనైజేషన్స్ కూడా లేవు. ఇంకా మ్యారేజ్ ముందు ఇస్కాన్లో చూస్తే వాళ్ళు ఒక ట్రైనింగ్ ఉంది. కొంత నాకు అర్థమవుతుంది ఏంటంటే పాపం పేరెంటల్ రోల్కి కూడా ఏమన్నా జస్ట్ ఒక 2 days వర్క్ షాప్స్ పెట్టుకుని వాళ్ళ సమస్యలు ఎవరన్నా డీల్ చేయగలిగితే ఒక మంచి పరిష్కారం అయితే వస్తుంది. దాని ద్వారా పిల్లలకు భవిష్యత్తు కూడా బాగుంటుంది. సో అది ఆఫీస్లో కూడా ఎలా ఉంటుందంటే పాపం పక్క వాళ్ళ పిల్లలు బాగా చదవకపోతే ఇంటికి రాగానే ప్రెజర్ పెట్టేస్తాడు. అది అన్నోయింగ్లీ వస్తుంది. అంటే నేను ఒకటి నమ్ముతాను మేడం, ఏ తల్లైనా తండ్రి అయినా తెలిసి తన పిల్లల్ని బాధ పెట్టరు. ఈ జరిగే సఫరింగ్ అంతా ఒక ఇన్నోసెన్స్, కొన్ని అన్నోన్ రీజన్స్, మనిషి ఊహకందని మనకు తెలియని చాలా విషయాల వల్ల జరుగుతాయి. ఆ డ్యామేజ్ మీకు తెలిసేటానికి 7 years పట్టొచ్చు, 8 years పట్టొచ్చు. కాబట్టి కొంచెం ప్లాన్డ్గా ఉండి ఒకవేళ పేరెంట్ వర్క్ షాప్స్ అలా జరిగితే అటెండ్ అయితే కొంచెం అన్న డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.